బాడీని ఫస్ట్ ఎవరు చూశారు? మార్నింగ్ వాక్ చేయడానికి ఇద్దరు వచ్చారు సార్. వాళ్ళిద్దరిలో ఒకరు కాల్ చేసి చెప్పారు. ఆయన డీటెయిల్స్ తీసుకున్నారా? సారీ సార్. మేడం బయటికి రండి, మీరు లోపలికి పదండి. సార్, 15 to 16 ఇయర్స్ అమ్మాయి. ఇదిగో చూడండి, తల వెనక భాగంలో బుల్లెట్ ఉంది. సార్, ఇక్కడ కూడా రక్తం ఉంది. రక్తం ఎండిపోయింది. సంఘటన 7-8 గంటల ముందు జరిగి ఉండాలి. దాదాపు రాత్రి 12 నుంచి 1 గంట లోపు. ఎనీ సైన్స్ ఆఫ్ రేప్? ఐల్ చెక్ సార్. అలాంటిదేం తెలియట్లేదు సార్. నో సైన్ ఆఫ్ ఫోర్స్ సెక్స్. సార్ ఇది చూడండి, 0.9 mm బుల్లెట్. ఇది స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీకి ఇష్యూ చేస్తారు. టాప్ కస్టమర్ SRPF. సబ్ ఇన్స్పెక్టర్కి ఇస్తారు లేదా స్టార్ ర్యాంక్ ఆఫీసర్కి. సర్దార్, ఎస్ సార్. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఈ బుల్లెట్ గురించి తెలుసుకోండిరా. ఓకే సార్. రష్మి, ఐడెంటిఫికేషన్స్ తెలుసుకునేలాగా బాడీలో ఏమైనా ఉన్నాయా? నో సార్. 16 ఏళ్ల అమ్మాయి, ఇంకా పోలీస్ ఆఫీసర్. ఈ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? హేమ పిన్ని త్వరగా రండి. ఏంట్రా, ఎవరో తెలిసిందా? అక్కడ పార్క్ దగ్గర పోలీసులు. ఏం పోలీసురా? అరే వివరంగా చెప్పరా. మీరు త్వరగా నాతో రండి. అసలు ఏం జరిగిందిరా? రేయ్ ఆగు. సార్ బుల్లెట్ని ఎక్కడి నుంచో షూట్ చేశారు. షెల్ మనకి ఇక్కడ దొరికింది. అంటే ఇది ప్రీ ప్లాన్ మర్డర్. ఈ అమ్మాయికి ఏదో చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి చంపేసి ఉంటాడు. వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. చూస్తున్నారు కదా. ఆగమ్మా, వెళ్ళకూడదు. ఈ అమ్మాయికి అమ్మాయి ఉండాలి. దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మేడం, కాస్త ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండమంటారు? ఏమండి, నాకున్నది ఒకే ఒక కూతురండి. అయ్యో దేవుడా, ఎంత పని చేసా. మాధవి బాడీ పార్క్ లో ఉందని ఎవరు చెప్పారు? ఉమేష్ వచ్చి చెప్పాడు. నువ్వెవరు? తన పేరు ఉమేష్, మా పక్కింట్లోనే ఉంటాడు. మాధవితో పాటు స్కూల్లో చదివేవాడు. అది సార్, వర్తక్ అంకుల్ ఇక్కడికి ఎప్పుడు వాకింగ్ వస్తుంటారు. అతను వీధి చివరి నన్ను కలిసి ఈ విషయం గురించి చెప్పారు. రాత్రి సమయంలో పార్క్ లో మాధవి ఏం చేస్తుంది? నాతో గొడవ పడి బయటకు వచ్చేసింది. ఎందుకు? ఇలా చూడు, నువ్వు చదువుకోకపోతే నాతో పాటు వచ్చి వంట చేయొచ్చు కదా. ఎప్పుడు చూసినా వీధిలో కూర్చొని చూస్తూనే ఉంటావు. నేను గోడలతో మాట్లాడట్లేదు, సమాధానం చెప్పు. వినిపిస్తూనే ఉంది, నేను చదువుతూనే ఉన్నాను. అవును, బాగా చదివేస్తున్నావు. నిన్న మీ టీచర్ని కలిశాను. ఈసారి పరీక్షలో నువ్వు సరిగ్గా మార్కులు తెచ్చుకోలేదంట కదా. దానికి కారణం నువ్వే. నాకు ఒక ఫోన్ కొనివ్వచ్చు కదా. ఇప్పుడు ఫోన్ ని ఉపయోగించే చదువుతున్నారు, కానీ నీకు ఇవన్నీ అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఒక మూర్ఖురాలివి. నేను మూర్ఖురాలనేనే, కానీ నిన్ను చదివిస్తున్నాను. ఇల్లిల్లు తిరిగి సామాన్లకి తోమి నిన్ను చదివించుకుంటున్నాను. నన్ను నీచం చేసి మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టి 10 రూపాయలు సంపాదించరా, అప్పుడు ఆ నొప్పేంటో తెలుస్తుంది నీకు. ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ప్రశాంతత లేదు. నేను వెళ్ళిపోతున్నాను. నేనుంటేనే నీకు కష్టంగా ఉంది కదా, వెళ్తున్నాను. మాధవి, మాధవి ఆగు. రాత్రి సమయంలో బయటకు వెళ్ళకు. మాధవికి ఎప్పుడు కోపం వస్తుందా? లేదు సార్, తను చాలా నెమ్మదస్తురాలు. అంతేకాదు, తను తెలివైంది కూడా. అన్ని గంటలైనా అమ్మ ఇంటికి రాలేదు. మీరు వెతకడానికి ప్రయత్నించలేదా? తనకు గాని కోపం వస్తే ఎవరితో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోద్ది, కానీ వెంటనే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు కూడా తను తిరిగి వస్తుంది అనుకున్నాను. తన కోసం ఎదురు చూసి కర్మకాలకి నిద్రపోయాను. కళ్ళు తెరిచి చూస్తే తెల్లరారైపోయింది. అప్పుడే అర్థమైంది నా కూతురు ఇంకా ఇంటికి రాలేదని. తర్వాత ఉమేష్ వచ్చి నాతో చెప్పాడు, మాధవి పార్క్ లో ఉందని చెప్పాడు. సదాశివ్, సిద్ధార్థ్ ఎక్కడా? సార్, తను మాధవి గురించి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయడం కోసం వెళ్ళారు. సార్, ఇతను మీతో ఏదో మాట్లాడాలంట. ఉమేష్, నమస్తే సార్. కూర్చో.
సార్ ఈయనే మా నాన్న. సార్ నమస్కారం, నా పేరు రమాకాంత్ అండి. చెప్పండి. సార్ మాధవిని ఎవరు చంపుంటారో అది నాకు తెలుసండి. ఏంటి? ఎవరది? ఉమేష్ చెప్పు, భయపడొద్దు. సార్ ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ రోహన్, గణేష్, అతుల్. ప్రకాష్ అయితే మా ఏరియాలోనే ఉంటున్నాడు. వాడెప్పుడు మాధవి వెంటే పడేవాడు. రోజు తన వెంట పడుతూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఎగస్ట్రాల్ చేసావంటే ఇక్కడే నీ కథ ముగిస్తాను. రేయ్, వెళ్ళండ్రా. ఏం చేస్తున్నారు? మాధవి రా వెళ్దాం. మాధవి నువ్వు వెళ్ళు త్వరగా. రేయ్, వదలండి. రేయ్. అమ్మా. నువ్వేమైనా పెద్ద హీరోవా? హీరోవా? హీరోవా నువ్వు? కొందరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు. మీ అబ్బాయి వాళ్ళ దగ్గర దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలని మీకు అప్పుడు అనిపించలేదా? సార్ మేము మిడిల్ క్లాస్ పీపుల్ అండి. పోలీస్ స్టేషన్ కోర్ట్ అంటే మాకు భయం. పోలీసు వాళ్ళు వస్తారు, రౌడీని భయపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ రౌడీలు అక్కడే ఉంటారు కదా సార్. ఈ భయం కోసమే మేము పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ నేను వాళ్ళని బాగా తిట్టాను, వార్నింగ్ ఇచ్చాను సార్. మాధవిని బదులు దూరంగా ఉండండి, లేకపోతే మీకు మంచిది కాదు. అర్థమైందా? సార్ ఇది వాళ్లే ఖచ్చితంగా చేసుంటారని నేను నమ్ముతున్నాను సార్. అవును సార్, వాళ్ళే ఈ పని చేస్తుండాలి. మాధవిని నువ్వు లవ్ చేసావు కదా? లేదు సార్, మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు. ప్రామిస్ సార్, తను నాకు మంచి ఫ్రెండ్. సరే, మీరు వెళ్ళండి. ఏదైనా అవసరమైతే పిలుస్తాను. సరే సార్, వస్తానండి. సార్ మీరే చూసుకోండి. వీడు అబద్ధం ఆడుతున్నాడు. వాడి కాళ్ళు వణుకుతున్నాయి, చెమట పడుతుంది. వాడి మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే సార్. ప్రకాష్ వాడి ఫ్రెండ్ రోమియోలాగా ప్రవర్తిస్తున్నారు. పిలిపించండి. సార్ ఇలాంటి రోమియోలు చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళకి షాక్ ఇవ్వనంత వరకు వీళ్ళు మారనే మారరు. సారీ సార్, ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కొంచెం లేట్ అయిపోయింది సార్. అదేంటంటే వచ్చేటప్పుడు వేడిగా సమోసా బజ్జీ తినొచ్చాను సార్. మీరు కూడా ఏమీ తినుండరు కాబట్టి మీకు తీసుకొచ్చాను సార్. తీసుకోండి సార్, వేడి సమోసా మన ఏరియాలో ఫేమస్ సార్. సుల్తానన్నా వచ్చి తీసుకోనా? రండి మేడం, లేకపోతే చల్లారిపోతుంది. సారీ సార్. రష్మి, ఒక పని చేయి. ముందు సమోసా తిను, తర్వాత ప్రకాష్ని వాడి ఫ్రెండ్స్ని తీసుకురా. నాకొద్దు సార్, నేను వెళ్తున్నాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు, తిను. సార్ సమోసా తిను. థ్యాంక్ యూ సార్. భలేవాడివయ్యా. ఏ చట్నీ తీసుకొచ్చావా లేదా? వాడి మొహం సమోసా చట్నీలాగా రెడ్గా అయిపోయింది. వాడి మొహం చూడాలే, సమోసా తీసుకొచ్చాడు. సార్ సమోసా. నేను అలాగే వాడి వైపు చూశాను. వాడు సారీ అంటున్నాడు. నేను అప్పుడు అసలు నవ్వుని ఆపుకోలేకపోయా. కానీ నువ్వైతే ఆ నవ్వుని కంట్రోల్ చేయలేవు. నీ నవ్వు గురించి నాకు తెలుసుగా, నువ్వు కంట్రోల్ చేయలేవు. గుర్తుందా, అల్టీ రోడ్డుకు వెళ్తాం కదా, సమోసా వాడిని చూసిన వెంటనే నీకు ఒక నవ్వు వస్తుంది కదా. మన చిత్ర తను అంతే. రోడ్డు పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ వాడిని చూస్తే తనకి నవ్వు వచ్చేది. చివరి సమోసా నేను నీతోనే తిన్నాను. ఇప్పుడు నీతోనే సమోసా తింటాను. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. రేయ్, వీరా, స్టెంప్ ఎగిరిపోవాలి. అరే అవుటే కదా. హే బాలివో, రే బాలివరా, పాకెట్లో వేసుకుని ఇంటికి వెళ్తావా? ఇంటికి కాదురా, స్టేషన్కి. స్టేషనా? రైల్వే స్టేషనా? పోలీస్ స్టేషన్కి. ఏ బెదిరించుకో, ఇవ్వు బాలివో. ప్రకాష్ అంటే నువ్వేనా? ఆ? ఏంట్రా, అమ్మాయి కావాలా? పెద్ద హీరోవా? మాధవిని నువ్వే కదా రెచ్చగొట్టావు. తప్పు చేసావా? మాధవిని ఎవరు చంపారు చెప్పు. సార్ నిజంగా నేను దాన్ని చెప్పలేదు సార్. నేను తను లవ్ చేస్తున్నాను ఎందుకు చెప్తాను సార్? అలాగా? ఇదే నీ లవ్వా? ఒక అమ్మాయి వెనక రోజు పడితే తను ఫ్రెండ్ అవుతున్నట్టున్నాను. కానీ ఒక పోలీసు నా చెంప మీద కొట్టగానే నా ట్యూబ్ లైట్ వెలిగింది. తర్వాత నేను తన వెనక వెళ్ళలేదు. ఏంటి, పోలీసోడా?
ఎవరా పోలీస్? ఎవరో సరిగ్గా తెలియదు. ఆ వీధి చివర ఎప్పుడు నిలబడి ఉంటారు. 22వ తారీఖు రాత్రి ఎక్కడున్నారు? 22వ తారీఖు రాత్రి మేము సినిమా చూడడానికి వెళ్ళాం మేడం. రాత్రి సినిమా 11ంటికి అయిపోయిన తర్వాత మేము తినడానికి వెళ్ళాం. రే ఎక్కడికి వెళ్ళాం రా చెప్పరా? తినడానికా? అవును మేడం, తిన్న తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయాం. ఏ ఇంటికి? ఎవరికి మా వాళ్ళు ఇంటికే సార్, వాళ్ళ మా ఇంట్లోకి ఇంటికే వెళ్ళిపోయాం వెళ్ళాం. సార్. నమ్మండి సార్. ఓకే, ఈ నలుగురి డీటెయిల్స్ తీసుకోండి. చివరికి కథలోకి పోలీసోడు వచ్చాడనమాట. వాడి పేరేంటి? అరవింద్ దేశ్ముఖ్ సార్, ఎస్ఏఎఫ్ మలాడి పోలీస్ స్టేషన్. నేను కాల్ చేశాను, ఆయన వస్తూ ఉంటారు. మే కమింగ్ సార్? ఎస్ ప్లీజ్ కమ్. ఇట్టా చెప్పామో లేదో అట్టా వచ్చేసాడు చూడండి. నా పేరు అరవింద్ దేశ్ముఖ్, మొలాక్ పోలీస్ స్టేషన్. విజయ్ శర్మ, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. దేశ్ముఖ్, మీకు మాధవి తెలుసా? మాధవి? ఇది చూడండి. నాకు ఈ అమ్మాయి తెలుసు. పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒకసారి చూశాను. ఏ ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? ఏమైందమ్మా? సార్ వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎరా రే, ఏంట్రా కొవ్వా? అయ్యో, లేదు సార్, మేము ఏదో సరదాగా అమ్మాయిలు ఏడిపిస్తారా? ఏడిపిస్తావా? నువ్వేంట్రా, నువ్వు కూడానా? నువ్వు ఏడిపిస్తావా? పోరాటే. నువ్వేం భయపడొద్దమ్మా, ఇంకేం చేయరులే, అర్థమైందా? వెళ్ళు. నలుగురు భయపడి పరిగెత్తారు, దాని తర్వాత ఏం తెలీదు. మళ్ళీ ఏదైనా చేశారా? వాళ్ళు ఏం చేశారో మాకు తెలీదు. 2 రోజుల క్రితం ఆ అమ్మాయిని ఎవరో కాల్ చేశారు. ఓ, సో సాడ్. .9mm బుల్లెట్. ఆఫ్ రివాల్వర్. ఎనీ ఐడియా సార్, ఎవరిది? మీరు నన్ను సందేహిస్తున్నారా? ఏం చేద్దాం దేశ్ముఖ్, నిందితుడిని పట్టుకునేంత వరకు మాకు అందరూ నిందితులే. టెంపరవరీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. అందుకే మీరు చెప్పకముందే ఎనిమిది బుల్లెట్లు ఇష్యూ చేస్తారు. ఇక్కడ 4 ఉన్నాయి. ఇది పర్సనల్. లైసెన్స్ ఉంది, సేఫ్టీ కోసం. 4 ఇందులో ఉన్నాయి. ఏం చేయాలి దేశ్ముఖ్? ఇది ప్రొసీజర్, చేసి తీరాలి. ఐ కెన్ అండర్స్టాండ్ సార్, డ్యూటీయే కదా. సుధార్, మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్. మళ్ళీ అవసరమైతే మేము పిలిపిస్తాం. షూర్ సార్. జై హింద్. సార్, మాధవి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 12 to 2 మధ్యలో చనిపోయి ఉంటుంది సార్. తను చనిపోవడానికి ముందు 3 నెలల గర్భవతి సార్. సార్ చూడండి, 16 ఏళ్ల వయసుకే ఇవన్నీ. రష్మి, ఈ జనరేషన్ ఎంత అప్గ్రేడ్ అవుతుందో అంత ఇరెస్పాన్సిబుల్. సార్, ఒకవేళ ప్రకాష్ మాధవిని రేప్ చేసి ఉండాలి, భయపడి ఆ విషయం బయటికి చెప్పకపోయి ఉండొచ్చేమో సార్. లేక తన బాయ్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చుగా. ఒకవేళ దేశ్ముఖ్ కి మాధవికి అఫైర్ ఉండొచ్చు కదా. మాధవి ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. దేశ్ముఖ్ ఇందులోంచి తప్పించుకోవడానికి తనని గార్డెన్ కి పిలిపించుండొచ్చు, కాల్చుండొచ్చు. కానీ సార్, ఆయన తన బుల్లెట్స్ అన్ని ఇక్కడే కదా వదిలిపెట్టారు. ఒకవేళ వాడు ఫ్రెండ్ దగ్గర బుల్లెట్ తీసుకొని ఉండొచ్చుగా. సదాశివ్, సార్. నువ్వు దేశ్ముఖ్ కలీగ్ దగ్గర వాడు ఎటువంటి వాడో కనుక్కో. అలాగే సార్. రష్మి, 22వ తారీఖు వాడు ఎక్కడున్నాడో ఫోన్ ట్రేస్ చేసి చెప్పు. ఓకే సార్. సిద్ధార్థ్, నువ్వు ఎస్ సార్. ప్రకాష్ వాడి ఫ్రెండ్ ఇచ్చిన స్టేట్మెంట్ ని క్రాస్ వెరిఫై చేయి. లోకల్ థియేటర్, వాళ్ళ ఫోన్స్ సిడిఆర్, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయండి. అలాగే ప్రకాష్ వాడి ఫ్రెండ్ డిఎన్ఏని కలెక్ట్ చేసి మాధవికి ఫిట్ అవుతుందేమో కాస్త చెక్ చేయండి. ఓకే సార్. సార్, చాలా విచిత్రమైన విషయం. 16 ఏళ్ల అమ్మాయి తను ప్రెగ్నెంట్ అవ్వగానే వాళ్ళ అమ్మతో చెప్పదంటారా? అరే, నువ్వు వచ్చేసావా? మొహం కడుక్కొనిరా, నీకు భోజనం వడ్డిస్తాను. సరే. మాధవి, నీళ్లు కొంచెమే వాడమ్మా, ఈ రోజు నీళ్లు రాలేదు.
మాధవి మాధవి ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. మాధవి మాధవి ఏమైందమ్మా? ఏం జరిగిందో నాతో చెప్పమ్మా, పర్వాలేదు. ఏమైంది? మాధవి ప్రెగ్నెంటా? అయ్యో, ఇలా చూడండి, నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో లేదు. తను లేదని చెప్పి మీరు తన మీద నిందలవి వేయకండి. ఒకవేళ మీరు కూడా మీ అమ్మాయిని చంపుండొచ్చుగా. మరి ఇంకేంటి, ఒకవేళ మీ అమ్మాయి గర్భవతి అని చెప్పి మీరే చంపేసి ఉండొచ్చుగా. మీ పరువు పోకూడదని మీ అమ్మాయిని చంపేశారు. నా మీద ఇంత పెద్ద నిందలు వేస్తున్నారే మీరు? పచ్చ కామెరలతో నా భర్త చనిపోయాడు. అప్పుడు నా కూతురికి 5 ఏళ్ళు. అందరిళ్లలో పాచి పని చేసి నా కూతురు పెంచుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడు నా జీవితంలో ఓడిపోలేదు. తను బాధపడుతుందేమోనని నేను ఇంకొక పెళ్లి కూడా చేసుకోలేదు. దేవుడా! ఇలా చూడండి మేడం, మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అందరూ లిస్ట్ లో ఉన్నారు, మీరు కూడా అంతే. చెప్పు సదాశివ్. ముంబైలో 3 పోలీసులు మిస్సింగ్ బుల్లెట్ కంప్లైంట్ ఇచ్చారు. అందులో ఒకడు ఎలాగంటే, కొద్ది రోజులుగా వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, వాడి వెపన్ని సబ్మిట్ చేయలేదు. సార్, నాలా సుప్రా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విక్రమ్ గారు ఉన్నారు. ఏ రోజైతే మాధవి మర్డర్ జరిగిందో ఆ రోజు నుండి అతను పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు సార్. అంటే అతని దగ్గర ఒక గన్, 3 బుల్లెట్స్ ఉండాలి. ఏదైనా కాంటాక్ట్, ఎనీ ఇన్ఫర్మేషన్? లేదు సార్, ఎవరికీ ఏమీ తెలియదు. ఇదెవరు? సార్, ఇది అతనే సార్, ఎస్ఐ విక్రమ్ సార్. హలో, సార్, నేను ఎస్ఐ విక్రమ్ సాబ్లేని. చెప్పు విక్రమ్. నేను ఆ అమ్మాయిని హత్య చేయలేదు సార్. సార్, తను యాక్సిడెంట్గా చనిపోయింది. నువ్వు చేయలేదంటే ఎవరు చేశారో నీకు తెలుసు. ఎలా యాక్సిడెంట్గా అమ్మాయి చనిపోయింది? సార్, హలో విక్రమ్. స్విచ్ ఆఫ్ చేసేశాడు. రష్మి, కాల్ ట్రేస్ చేసి లొకేషన్ చూడు. వాడు తప్పించుకునే లోపు వాడిని పట్టుకోవాలి. సైబర్ డిపార్ట్మెంట్కి చెప్పు, లొకేషన్ సరిగ్గా పిన్ పాయింట్లో ఉండాలని. వీడు ఎక్కడ ఉంటున్నాడు? సార్, వసై. సార్, నేను థియేటర్ దాబాలో ఎంక్వైరీ చేశాను. సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాను. ప్రకాష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కొండను పగలగొడితే ఎలుకొస్తోంది. సదాశివ్, వాడు సినిమా మధ్యలో వచ్చి ఆ అమ్మాయిని చంపేసి మళ్ళా సినిమా థియేటర్కి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. తర్వాత దాబాకి వెళ్ళి ఉంటాడు, తర్వాత ఇంటికి వెళ్ళి ఉంటాడు. సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? కొద్ది గంటల్లో దొరుకుతుంది సార్. సరే, బండిలో ఎక్కండి. ఓకే, సరే. ఎస్ఐ విక్రమ్ గర్జిత్ నుంచి కాల్ చేశారు సార్. నాలా సూపర్ ఆఫీసర్ ఉండేది వసైలో, మలాడి ఈస్ట్ లో కాల్చి ఇప్పుడు కర్జత్ లో ఉన్నాడు. విచిత్రంగా ఉంది కదా. మన నుంచి తప్పించుకుని దాక్కుంటున్నాడు. ఎంతకాలం దాక్కుంటాడు? రష్మి, విక్రమ్ 3 రోజుల లొకేషన్ ని తీసుకో. ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు, మొత్తం డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి సార్. మాధవి మర్డర్ యాక్సిడెంటల్ అయితే ఏదో కొలిటల్ డ్యామేజ్ ఉండాలి. అయితే పార్క్ లో ఇంకెవరినో మర్డర్ చేయడానికి వచ్చారు. అయితే ఇంకొక మర్డర్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎవరై ఉంటుంది? సార్, తను నా కొడుకు చేతన్. కొద్ది రోజులుగా మీ హస్బెండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారా, లేదా అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? ఆయన ఎక్కడున్నారో తెలీదు. చేతన్ సార్, కొన్ని రోజులుగా తన ఇంటికి రాలేదు. మేమే టెన్షన్లో ఉన్నాం. మీ హస్బెండ్ కొద్ది రోజులుగా ఇంటికి రాలేదు. కంప్లైంట్ చెయ్యాలని మీకు అనిపించలేదా? ఎందుకంటే ఆయన లేకుండా జీవించడం మాకు అలవాటైపోయింది. 4 రోజులు కాదు, 1 నెల అయినా తిరిగి రారు. అంటే ఆయనకి ఇంకెక్కడో అఫైర్ ఉన్నట్టుంది. ఒకవేళ అక్కడ ఉండొచ్చు. మీరు అక్కడికి వెళ్ళండి సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇదిగో బాబు, ఇలా చూడు, కొంచెం తగ్గు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సదాశివ్, అది కాదు సార్, వీడు చిన్న పిల్లాడులే. ఎవరితో అఫైర్ ఉందేంటి? ఆ విషయం మాకు తెలీదు. ఇంట్లో కంటే పోలీస్ స్టేషన్లోనే ఎక్కువసేపు ఉంటారు. మా నాన్న గురించి మీరే స్టేషన్లో అడగండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. రే చేతన్, పటేల్ సార్, విక్రమ్ సాబ్లే ఎటువంటి వాడు?
ఇప్పుడు ఏమని చెప్పమంటారు సార్? అసలు అమ్మాయిల మ్యాటర్ ఇలాగే ఉంది. పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోతున్నాయి. ఈ విక్రమ్ ఉన్నాడు కదా, అనిషా వెనకాల తిరుగుతున్నాడు. అనిషా తన హస్బెండ్కి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇద్దామని ఇక్కడికి వచ్చింది. సార్ తను పేరుకే భర్త, చేసే పనులన్నీ క్రిమినల్ లాగి చేస్తాడు. నేను ఛానల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటా. కొద్ది రోజుల్లోనే నాకు పెద్ద పెద్ద మనుషులతో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. ఎప్పుడు ఈ విషయం నా భర్తకి తెలిసిందో తను నా పేరు వాడుకుని ప్రజల్ని భయపెడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతాడు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే న్యూస్ ఛానల్లో వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తానని చెప్పి బెదిరిస్తాడు. ప్రజలు కూడా భయపడి డబ్బులు ఇచ్చేవారు. ఎప్పుడైతే ఈ విషయం నాకు తెలిసిందో పోలీస్ స్టేషన్కి రావడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్ హెల్ప్ మీ. చూడండి, మీరేం దిగులు పడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. అది సరే, ఇంతకీ ఆయన పేరేంటన్నారు? సార్ దినేష్ ఠాకూర్. విక్రమ్ ఇన్వెస్టిగేట్ చేసి వాడిని అరెస్ట్ చేశారు. కానీ దినేష్ తన స్టేట్మెంట్లో చెప్పింది ఏంటంటే, ఈ ఎక్స్టార్షన్ రాకెట్ మొత్తం ఉంది కదా, దాని వెనక్కున్న నిజమైన మాస్టర్ మైండ్ తన వైఫ్ అనిషా. తర్వాత విక్రమ్కి అనిషాకి అఫైర్ ప్రారంభించుంటుందే. పుట్టి అఫైర్ మాత్రమే కాదు సార్, రూమర్ ఏంటంటే ఎస్ఐ విక్రమ్ అనిషాతో కలిసి ఈ ఎక్స్టార్షన్ రాకెట్లో కలిసి పనిచేశారు. నేను కూడా వాడిని అడిగాను, కానీ వాడు కాదని చెప్పాడు. కానీ ఎప్పుడైతే నేను ఇన్వెస్టిగేషన్ చేశానో అప్పుడు కొంతమంది కాంట్రాక్టర్స్, బిల్డర్స్ విక్రమ్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అనిషా నెంబర్ తీసుకో. పటేల్ సార్, ఆ విక్రమ్ ఎప్పుడైనా మాధవి గురించి మాట్లాడా? మాధవి ఎవరు? కలెక్టర్ మాధవి తుకారాం షేలార్. నీ పేరుని నేను ఇలాగే వినాలి. తప్పకుండా అమ్మా, ఖచ్చితంగా నేను కలెక్టర్ అవుతాను. కానీ రోజు ఇలాగే నాకు నూనె పెడుతూ ఉండు. అప్పుడే నేను టెన్షన్ లేకుండా బాగా చదువుకోగలను. అలాగా? హా. పెళ్ళైన తర్వాత ఈ మసాజ్ అంతా నీకేం దొరకదులే. నేను అస్సలు పెళ్లి చేసుకోను. అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటాను. అలా మాట్లాడకూడదమ్మా. దీన్నే నేను మార్చాలనుకుంటున్నాను. కలెక్టర్ అయ్యాక గవర్నమెంట్ దగ్గర అడుగుతాను. అమ్మాయిలు మాత్రం ఎందుకు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి? వాళ్ళకి అమ్మా నాన్నలుంటారు, ఫ్యామిలీ ఉంటుంది. ఇదంతా మారాల్సిందే. ఆ అన్ని నువ్వు మార్చేసేయ్. చూస్తూనే ఉండు, తప్పకుండా అంతా మారుస్తాను. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుని వచ్చే అబ్బాయి నా ఇంటికే వచ్చి ఉండాలి. ఎందుకంటే మా అమ్మను వదిలే నేను ఎక్కడికి వెళ్ళను. నా బంగారు తల్లివమ్మా. సార్, డీఎన్ఏ శాంపిల్ ప్రకారం ప్రకాష్ ఇంకా తన ఫ్రెండ్ది డీఎన్ఏతో ఏది మ్యాచ్ అవ్వలేదు. సరే దేశ్ముఖ్. లేదు సార్, ఆయనది మ్యాచ్ అవ్వలేదు. సరే, ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా ఉమేష్, వాడి డిఎన్ఏ మ్యాచ్ అవుద్దేమో చూడు. ప్రకాష్ వాడి ఫ్రెండ్ సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? నేను చెక్ చేశాను సార్. ప్రకాష్ థియేటర్ నుంచి బయటికి రాలేదు. డాబా పక్కనున్న సీసీటీవీ ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది. సార్ ఇది చూడండి, విక్రమ్ కర్జిత్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపెట్టలేకపోతున్నాం, ఎందుకంటే అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సార్, నేను లోపలికి రావచ్చా? ఎస్. జై హింద్ సార్. సార్, నేను కానిస్టేబుల్ సాహు, నాలా సూప్రా పోలీస్ స్టేషన్. చెప్పండి. సార్, పాటిల్ గారు మీకు నిజం చెప్పారు కదా, అందులో సగమే నిజం. సగం నిజమా? అవును సార్. నీతిగెళ్ళ ఆఫీసర్గా ఉంటామనేది శాపం. సో పోలీస్ పనిలో ఉండేవాడు ఇంట్లో అంతా ఇవ్వలేడు కదా సార్. నేను కూడా ఒప్పుకుంటున్నా, విక్రమ్ గారికి అనుషతో అఫైర్ ఉంది సార్. ఆయన ఎస్టాషన్ కూడా హెల్ప్ చేశారు. కానీ ఇదంతా ఆయన ఫ్యామిలీ కోసమే చేశారు సార్. ఆయన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఆయన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. ఏమండి ఒక నిమిషం, మనం చేతనికి బైక్ కొందాం అనుకున్నాం కదా, మనం ఎప్పుడు వెళ్దాం? మాయా, తను చిన్నపిల్లాడు, కానీ నువ్వన్నీ తెలిసిందానివి కదా. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? రేపు తను తాజ్మహల్ కావాలంటాడు, తీసుకొచ్చిస్తావా ఏంటి? తను అడిగే బైక్ ఖరీదు 1,00,000. వదిలే అమ్మా, నాకంతా తెలుసు. వీడేమీ కొనివ్వడు. వీడికి నా మీద ప్రేమ ఉంటేగా. అరే, ఏం మాట్లాడుతున్నావు చేతన్? నాకంత శక్తి లేదురా, అంత జీతం కూడా రాదు. అలాగా? బోస్లే తన కొడుక్కి బైక్ కొనిచ్చాడండి. ఆయన జీతం కూడా ఇంతే కదా. తను లంచం తీసుకుంటున్నాడు, అది చాలా తప్పు. సరే, మీరు లంచం తీసుకోకుండా ఏం పెద్ద ఉద్ధరించేశారు? మీ భార్య బిడ్డల కోరికల్ని అసలు మీరు తీర్చలేకపోతున్నారు. మీరేమో సత్య హరిశ్చంద్రుడా? మీరు అర్థం కాని మిడిల్ క్లాస్ మనిషి అండి. మనం ఇలాగే జీవించేద్దాం. 10/10 గవర్నమెంట్ ఇల్లు. మీతో మా లైఫ్ ఇలాగే ఉంటుంది. ఏదడిగినా డబ్బు లేదు, గిబ్బు లేదని నాతో సోదు చెప్తుంటారు. నా కర్మ. మాయా, నెక్లెస్ ఖరీదు 2,00,000, కానీ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు. ఆ జ్యువెలర్ ఫ్రీగా ఇస్తున్నారండి. ఆయన చెప్పిన ఆ పని ఏదో చేసేయచ్చు కదా. తను నన్ను ఇల్లీగల్ పని చేయమని చెప్తున్నాడు. డిపార్ట్మెంట్లో ఎవరికైనా తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది. కాస్త అర్థం చేసుకో. పోతే పోనివ్వండి. ఈ ఉద్యోగం చేసి మీరు ఏం సంపాదించేశారో చెప్పండి చూద్దాం. సార్,
సైన్. సాహు, చెప్పండి. అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంటుంది. ప్రేమించే భార్య కొడుకు దొరికారు. అందరికీ తలరాతలో అలా రాసిపెట్టుండదు. అటువంటిదంతా ఏమీ లేదు సార్. నీ దగ్గరున్నదేంటో నీకు అర్థం కాదు. అంటే అనీషాతో ఎక్స్ట్రాక్షన్ పార్ట్నర్ అయ్యి తన భార్య ఆశని నెరవేర్చాడు. అవును సార్, కానీ ఇదంతా తలుచుకొని ఆయనే సిగ్గుపడేవాడు. ఇవన్నీ ఎన్ని రోజులు జరిగాయి? అతను మాయమయ్యేంతవరకా? లేదు సార్, ఆయన చనిపోయేదానికి 2 రోజులకు ముందు, అదేంటంటే 20 మార్చి అనుకుంటా, విక్రమ్ గారు డిప్రెషన్లో ఉన్నారు. ఇక నా వల్ల కాదు. నేను ఇంతకు మించి ఏమీ చేయలేను. ఇలా చూడు, మళ్ళీ ఇంకెప్పుడు కూడా నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. సరే, ఇకపైన కాల్ చేయను. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు చేస్తారు. నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా విను. ఎప్పుడు నువ్వు బ్యాక్అవుట్ అవ్వాలని అనుకుంటావో ఆ రోజు నీ డీటెయిల్స్ అన్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నానా? నేను హెచ్చరిస్తున్నాను అంతే. మనం ఒకసారి కలిసి మాట్లాడుకుందామా? సార్, ఇదంతా నేను చెప్పకూడదు. డిపార్ట్మెంట్లో ఇష్టం వచ్చినట్లుగా మీ గురించి మాట్లాడుతున్నారు సార్. ఎన్నో కంప్లైంట్లు కూడా వస్తున్నాయి సార్. మీరు అటువంటి మనిషి కాదు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలేస్తుంది సార్. ఏదో ఒకటి చేయండి సార్. దాని తర్వాత బాధ అనేది ఆయన మొహంలో కనపడలేదు. పాత విక్రమ్ గారుగా మారారు. సరే కానిస్టేబుల్ గారు, మీ విక్రమ్ సారు చాలా మంచివాడు, గొప్పవాడు. కానీ ఆ అమ్మాయికి 0.9mm బుల్లెట్ తగిలింది. అందువల్ల ఆ బుల్లెట్ మీ విక్రమ్ సార్ గన్లోంచి వచ్చుండొచ్చు. లేదు సార్, విక్రమ్ గారు ఎవరిని హత్య చేయరండి. అది కూడా 16 ఏళ్ల వయసు అమ్మాయిన చేసి ఉండడు సార్. సరే, మీరు ఇక వెళ్ళండి. కావాల్సి ఉంటే పిలిపిస్తాను. జై హింద్ సార్. సార్, ఈ సౌ విక్రమ్ని హీరో చేసేసాడే. హీరోని విలన్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటి? ఎస్ఐ విక్రమ్ కాల్ రికార్డ్స్. లాస్ట్ 2 కాల్స్ తన ఫ్రెండ్ నరేష్ సిద్వానికి చేశారు. కానీ 4 hours గా ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మరి ఇదెవరు? నరేష్ సిద్వాని. తను దుబాయ్ బేస్డ్ పెద్ద బిజినెస్ మ్యాన్. విక్రమ్ కి తను చైల్డ్హుడ్ ఫ్రెండ్. ముంబైకి ల్యాండ్ అయ్యారు. నేను ఇక్కడికి రమ్మన్నాను. గుడ్. మరొక విషయం సార్, ఈ నరేష్ సిద్వాని ఫామ్ హౌస్ కర్జిత్ లో ఉంది. కొద్ది రోజుల క్రితం విక్రమ్ నాకు కాల్ చేశాడు సార్. కర్జిత్ వాళ్ళ ఫామ్ హౌస్ తాళాలు కావాలని అడిగాడు సార్. ఏదైనా పనుందేమో అనుకుని నేను ఇచ్చేశాను సార్. సార్, నేను ఆ రోజు రాత్రే దుబాయ్కి వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చినప్పుడు మేడమే వెంటనే స్టేషన్కి రమ్మని నన్ను పిలిచారు సార్. సో నేను వచ్చేసాను సార్. 25వ తారీఖున దుబాయ్కి వెళ్ళిపోయారు. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఎందుకు అడిగానంటే మాయా వదిన కూడా ఇప్పుడే ఫోన్ చేశారు. ఆవిడ కూడా నన్ను విక్రమ్ గురించే అడిగారు సార్. నేను అక్కడ ఏమీ మాట్లాడలేదు సార్. ఇప్పుడు విక్రమ్ కర్జిత్లో ఉన్న ఫామ్ హౌస్లోనే ఉంటాడుసార్. సరే, మీ కర్జత్ ఫామ్ హౌస్ నాకు కావాలి. కొద్ది రోజులు అది మేము చూసుకుంటాం. అక్కడికి వెళ్దాం. జాగ్రత్త, వాడి దగ్గర బుల్లెట్ గన్ ఉంది. సార్, సూసైడ్ సార్. లేదు, మర్డర్. ఎలా చెప్తున్నారు సార్? ఒక మనిషి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సూసైడ్ చేసుకునేటప్పుడు వాడు భయపడతాడు. అందువల్ల వాడు కంఫర్టబుల్ పొజిషన్ లోనే సూసైడ్ చేసుకుంటాడు. విక్రమ్ కూర్చొనే సూసైడ్ చేసుకుని ఉంటే ఆ బుల్లెట్
విక్రమ్ తలలోంచి ఆ బుల్లెట్ నేరుగా ఇక్కడికి వచ్చుండాలి, కానీ అలా రాలేదు. బుల్లెట్ ఇక్కడ తగిలింది. అంటే క్లియర్ అయింది, విక్రమ్ నిలబడ్డప్పుడే వాడిని కాల్చారు. తర్వాత అది గమనించు, బ్లడ్ స్టెయిన్స్. విక్రమ్ ఒకటి ఇక్కడ నిలబడి ఉండాలి, విక్రమ్కి బుల్లెట్ తగిలింది, వాడు ఇక్కడ పడ్డాడు, వాడిని అలాగే తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. సార్ మర్డర్ జరిగి 2-3 రోజులు అయిండొచ్చు. బాడీ డీకంపోజ్ అవడం మొదలైంది. స్మెల్లోంచే తెలుస్తుందిగా. సార్ 2 బుల్లెట్స్. అయితే 2 మిస్సింగా? ఒకటి మాధవి మీద కాల్చబడింది, ఇంకొకటి వీడి మీద. సార్ బుల్లెట్ షెల్వి ఉంది. సదాశివ్, సార్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించి ఈ ప్లేస్ని సీల్ చేయించు. ఎస్ సార్. సిద్ధార్థ్, ఎస్ సార్. ఈ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి. ఇక్కడ ఒక టోల్ ఉంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి, అక్కడ క్లూ దొరకచ్చు. ఎస్ సార్. సార్ విక్రమ్కి లాస్ట్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది కదా, అది ప్రజ్ఞా దుబే పేరులో రిజిస్టర్ అయి ఉంది. ఇదెవరు కొత్తగా? అదే తెలియలేదు సార్. అడ్రస్ అనీషా పాత ఇంట్లో ఉంది. అనీషా అయ్యుండొచ్చేమో. ఒక పని చేయి, తను ఇక్కడే ఎక్కడో ఉండాలి, గమనిస్తూనే ఉండండి. నా ఒక్క సిగ్నల్లో ఎవరి కాల్ రింగ్ అయినా అది జెంట్సో లేక లేడీసో తీసుకొచ్చేయండి. జాగ్రత్తగా ఉండండి, ఎవరికి డౌట్స్ రాకూడదు. పదండి. హలో, ఎవరు? క్రైమ్ బ్రాంచ్, ముంబై పోలీస్. త్వరగా చెప్పవే. అవును సార్, నేనే అనీషాని. కానీ నేను విక్రమ్ని హత్య చేయలేదు సార్. తను చనిపోయిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది సార్. అంతేకాకుండా మేమిద్దరం ఒక వారం నుంచి కలుసుకొనే లేదు సార్. మేడం, నేను విక్రమ్ని కాదు, విజయ్ శర్మ. అందువల్ల ఈ ఏడుపు డ్రామాలన్నీ మానేసి ఇక్కడి నుంచి నిజం చెప్పి వెళ్ళిపోండి. ఏ నిజాన్ని చెప్పమంటారు సార్? అదే నువ్వు ఎక్స్ట్రాషన్ రాకెట్ నడిపావు కదా, అది కూడా విక్రమ్ హెల్ప్ తో. నాలా సుపారాలో చాలా మంది దగ్గర డబ్బు తీసుకున్నావు కదా. మా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి, నిజం ఒప్పుకోవే. అవును సార్, నేను విక్రమ్తో కలిసి రాకెట్ నడిపాను. తను నా వెనుక పిచ్చోళ్ళ తిరిగాడు. నేను ఆడించే కొద్దీ తను ఆడాడు. 2 నెలల తర్వాత తను ఇదంతా చెయ్యనని మొండికేశాడు. అప్పుడే నాకు కోపం వచ్చింది. నేను నా టైం మాత్రమే కాదు, నన్ను కూడా అందులో ఇన్వెస్ట్ చేశాను. కానీ తను దూరం పెట్టాడు. అప్పుడే నేను బెదిరించాను. తన్ని నేను బ్లాక్మెయిల్ చేశాను. తను కూడా భయపడ్డాడు. మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుందాం అన్నాడు. 22వ తారీఖు రాత్రి మేము మలాడీస్లో ఒక పార్క్లో కలుసుకున్నాం. నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. చూడు, నేను పోలీస్ ఆఫీసర్ని. జనాన్ని బెదిరించి వాళ్ళ డబ్బు లాక్కోవడం నాకు అస్సలు నచ్చదు. కానీ నాతో బతకడం నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ వదిలే, నా మీద మాత్రం ఫోకస్ చేయి. వీల్లేదు, ఇక నేను నీ వలలో చిక్కుకోను. అయితే సరే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఎందుకంటే నాకు వేరే దారే లేదు. కానీ నా దగ్గర ఒక మార్గం ఉంది. నేను ముందు నిన్ను అంతం చేస్తాను. విక్రమ్, గన్ కింద పెట్టు. ఆ తర్వాత నన్ను నేను షూట్ చేసుకుంటాను. నువ్వేం చేస్తావు? ప్రాబ్లం సాల్వ్డ్. గన్ని కిందికి విసిరి. వీల్లేదు. అరే బుల్లెట్ తగులుతుంది. పర్వాలేదు. అరే బుల్లెట్ పేలుతుంది. ఈరోజు ఏదో ఒకటి తెలిపోవాలి. నా చెయ్యి వదిలు. అది ఎవరి గొంతు? ఒకవేళ ఎవరికైనా బుల్లెట్ తగిలి అలిషా,
తను బ్రతికే ఉంది. పద హాస్పిటల్కి తీసుకువెళ్దాం. నీకేమైనా పిచ్చా? మిగతా వాళ్ళతో ఏం చెప్తావు? నువ్వు ఇరుక్కుని నన్ను ఇరికించేస్తావు. రా, కానీ తను బ్రతికే ఉంది అనిషా. పద త్వరగా. సార్, నేను నిజమే చెప్తున్నాను. ఆ తర్వాత నేను విక్రమ్ని కలవనే లేదు. అవును, కానీ నేను తనకి చాలాసార్లు కాల్ చేశాను. తను నా కాల్స్ని రిసీవ్ చేసుకోలేదు. సార్, నేను విక్రమ్ని హత్య చేయలేదు సార్. ఇలా చూడు, మాధవిని నువ్వే మర్డర్ చేశావు. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళుంటే ఆ అమ్మాయి బతికుండేది. కానీ నువ్వు అలాగా చేయలేదు. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించావు. మేడం, యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ ఎక్స్టార్షన్ రాకెట్ అండ్ ఎయిడింగ్ అబైటింగ్ ఎ మర్డర్. దీన్ని తీసుకెళ్ళండి. పైకి లెగవే, లెగో. మరి ఇది కూడా విక్రమ్ని కాల్చలేదంటే ఇంకెవరు కాల్చారు? సార్, ఒకవేళ తను అబద్ధం చెప్తుందేమో. నో సార్, కానీ అనీషా కాల్ రికార్డ్ 22వ తారీఖు రాత్రి కర్జిత్కి దగ్గరలో లేదు. సార్, ఉమేష్ డిఎన్ఏ మాధవి ఫిట్టర్తో మ్యాచ్ అవుతోంది. కాకపోతే 50%. ఉమేష్కి బ్రదర్స్ లేరుగా? అంటే దీని అర్థం సార్, నేను పెద్ద తప్పు చేశాను సార్. నాకు బుర్ర పని చేయలేదు సార్. సార్ నేను ఇది చెయ్యాలనుకోలేదు సార్. కానీ ఎలా జరిగిందో తెలియలేదు సార్. కొన్ని రోజుల క్రితం ఉమేష్ మాధవిని ఇంటికి తీసుకొచ్చాడు. ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తప్పించుకొని తీసుకొచ్చాడు. ఇలా చూడు, మంచి జరిగింది. తనని ఇక్కడికి తీసుకొచ్చావు. వెళ్ళి మీ హేమా పిన్ని తీసుకురా. తనకు కూడా ఇదంతా తెలియాలి. కానీ ఇప్పుడు పిన్ ఎక్కడుంటారో నాకు తెలీదు. ఆవిడ ఆవిడ అంబా సొసైటీలో పాటియల్ అంకుల్ ఇంట్లో ఉంటారు. రే, తొందరగా తీసుకురా. హా, నేను ఇప్పుడే వెళ్తాను. ఏంటమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నావు? రా రా రా, కూర్చోద్దా, కూర్చో. అంకుల్, ఎందుకు తలుపు మోస్తున్నారు, స్క్రీన్ మోస్తున్నారు? నువ్వు భయపడకమ్మా. అలాగే ఈ బ్యాగ్ పక్కన పెట్టేసి కూర్చో. లేదు లేదు అంకుల్, నన్ను వదలండి. అది కాదు అంకుల్, నేను ఇంటికి వెళ్ళాలి. అంకుల్, నన్ను వదలండి. నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను వదలండి. అంకుల్, నన్ను వదలండి. ఎరా దొంగ నా కొడక, అది నీ కూతురు వయసులో ఉంటే దాన్ని నువ్వు అలాగ బలాత్కారం చేస్తావా? ఒకవేళ వాడికి ఏదైనా నిన్ను అయితే వదలండి రా, మీరు నిన్ను ఇబ్బందులు ఏం పడతారు. చేస్తానో సార్, చూడు. ప్లీజ్ సార్, చెప్పేది వినండి. వదలండి, తర్వాత చూసుకుందాం. ఏయ్, వీడిని లాక్కెళ్ళండి. లేరా ఎదవా, లే. లేవరా, వెళ్ళు. సార్, ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది సిద్వాని గురించి. ఇది సీసీటీవీ ఫుటేజ్, కర్జిత్ ఫామ్ హౌస్ బయట గ్రాసరీ షాప్ ఫుటేజ్. ఇక ఇదేమో టోల్ నాకది. రేయ్, కూర్చోరా, కూర్చో. అన్ని నిజాలే చెప్పమని నేను ఆ రోజే చెప్పాను. నువ్వు సగమే నిజం చెప్పావు. నీ కాల్ రికార్డ్స్ తీస్తే నువ్వు మాయాతో మాటమాటికి మాట్లాడున్నావు. సార్, హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవ జరుగుతూనే ఉంటుంది సార్. తరచూ జరుగుతుంది. తను ఎప్పుడు నన్నే తిడుతూ ఉంటుంది సార్. అందువల్లే దుబాయ్కి 2 టికెట్లు తీసావా? మాయాని దుబాయ్కి తీసుకెళ్లి విక్రమ్ గురించి డిస్కస్ చేసావా? అదేంటంటే సార్, దుబాయ్ ఇంకా ఉంది. నువ్వు మాయా చాట్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే నువ్వు దాన్ని వదినగా చూడలేదు. నిజం చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు. చెప్తాను సార్, చెప్తాను. నాకు మాయాకి మధ్య అఫైర్ జరుగుతుంది సార్. తను నాతో పాటు దుబాయ్కి రావడానికి కూడా సిద్ధమైంది సార్. మేమేమనుకున్నామంటే దుబాయ్కి వెళితే అక్కడ చక్కగా తిరగచ్చు, ట్రిప్ కూడా అయిపోతుంది అనుకున్నాం. సరిగ్గా అవళే విక్రమ్ కూడా ఫోన్ చేశాడు. తను నన్ను కర్జిత్ ఫామ్ హౌస్కి అడిగాడు. హే, నువ్వు అసలు ఎలా ఉన్నావు? నా దిగులంతా నీ గురించేరా. నా భార్యతో నువ్వు పడుకున్నప్పుడు నీకు అలా అనిపించలేదా? ఇప్పుడు అనిపిస్తోందా? రేయ్, నేను నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడు ఒక మ్యాటర్లో ఇరుక్కున్నాను కాబట్టి వదిలేస్తున్నాను. ఇందులోంచి బయటికి రాని, అప్పుడు నీకు తగిన బుద్ధి చెప్తాను, చూస్తుండు. నువ్వు భయపడ్డావు, నీకు కోపం వచ్చింది, అందువల్ల వాడిని కాల్చావు. లేదు సార్, నా ఫ్రెండ్ని ఎందుకు షూట్ చేస్తాను చెప్పండి. ఇది చూడు, కర్జత్లోని టోల్లో తీసిన సీసీటీవీ ఫుటేజ్ రాత్రి 10 గంటలకి. ఇంకా ఇది చూడు, ఇది తర్వాత టోల్ నీ ఇంటి నుంచి 40 నిమిషాల దూరంలో ఉంది. రాత్రి 12:30 ఫుటేజ్. విక్రమ్ ఫామ్ హౌస్ లో ఉన్న విషయం వాళ్ళిద్దరికి ఎలా తెలిసింది? నేను భయపడిపోయాను సార్, అందుకే నేను చెప్పాను.
కానీ ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి. రష్మి, సదాశివ్, సార్ చేతన్, మాయా అరగంటలో నా ముందు ఇక్కడ ఉండాలి. సిద్వాని స్టేట్మెంట్ ఇచ్చేశారు మాయా. ఇప్పుడు నువ్వు కూడా నిజాన్ని చెప్పు. నరేష్ మాకు విక్రమ్ గురించి చెప్పాడు. విక్రమ్కి మా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి. నేను అతనితో మాట్లాడాలనుకున్నాను. అందువల్ల చేతను తీసుకుని నరేష్ ఫామ్ హౌస్కి వెళ్ళాను. తనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను, కానీ తను అర్థం చేసుకోలేదు. అందుకే అమ్మతో కలిసి అక్కడి నుంచి వచ్చేసాను. ఇలా చూడు బాబు, నీ వయసు ఎంతో గాని అంతకన్నా ఎక్కువే నా పోలీస్ సర్వీస్. నా దగ్గర అబద్ధం ఆడద్దు. ఇది చూడు, నువ్వు టోల్లో ఉన్న వీడియో అంతా వివరంగా కనిపిస్తుంది కదా. విక్రమ్ శరీరం మీద నుంచి కొన్ని వెంట్రుకలు దొరికాయి. 2 గంటల్లో ఆ వెంట్రుకలు మీ ఇద్దరిలో ఎవరివని మేము కనిపెట్టేస్తాము. ఏదైనా సరే దాయకుండా చెప్పే, లేదా ఇక్కడుంటే కష్టపడతావు. సార్ ప్లీజ్ సార్, నన్ను కొట్టకండి సార్. కొట్టద్దు, నేను అన్ని విషయాలు చెప్పేస్తాను సార్. మేము అతన్ని చంపుండకూడదు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు తను తాగుతూ ఉన్నాడు. మీరెందుకు డబ్బులు ఇవ్వడం ఆపేశారు? నీకిప్పుడు డబ్బుతో అవసరం ఏముంది? నీ దగ్గర చాలా ఉంది. మీ నాటకాలు ఆపుతారా? అనిషాకి ఖర్చు పెడుతున్నారు, మీకు సిగ్గుగా అనిపించడం లేదు? నీకు సిగ్గుందా? ఆ? నా స్నేహితుడికి వెచ్చదనాన్ని ఇస్తున్నావు, ఇప్పుడు నిజాయితీ గురించి నాతో మాట్లాడుతున్నావా? నీ కొడుకు ఇవన్నీ తెలుసా? నీకు నరేష్కి ఉన్న సంబంధం గురించి వాడితో చెప్పావా? నేను చెప్తాను. రే విను, నువ్వు నా కొడుకువి కాదు, నువ్వు ఆ నరేష్ సిద్వాని కొడుకువి. అర్థమైందా? వాడొక ఎదవ, నువ్వు ఎదవ్వి. ఏంటే చూస్తున్నావు? వాడికి చెప్పు, వీడా ఎదవ కొడుకని చెప్పు. వీడొక ఎదవ, వీడి నాన్నొక ఎదవ. రేయ్ రేయ్ చేతన్, చేతన్ ఎంత పని చేసావురా? చేతన్ నన్ను చూడరా. నేను ఎందుకు ఇలా చేశాను? హెల్ప్ మీ అమ్మా, నేను జైలుకి వెళ్ళను. నాకు జైలుకి వెళ్ళాలని లేదు. సరే ఆగు, ఏదో ఒకటి చేద్దాం. అత్యాస ఒక మనిషిని గోతులో తోసేస్తుంది. విక్రమ్ని చంపినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. రష్మి, చార్జ్ షీట్ ఫైల్ చేయి. ఎస్ సార్. అమ్మా, हम सबको जय